రేవంత్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తుంది. 22 పాలనలో 2,43,000 కోట్ల అప్పు చేసింది. ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పుల కోసం బిచ్చమెత్తుకుంటుంది. రేవంత్ సర్కార్ అడ్డగోలు రుణాలతో రాష్ట్రం ఆర్థికంగా మరింత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 2.43 లక్షల కోట్ల రూపాయల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం 2.5 నెలల్లోనే ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు అప్పులు తెచ్చింది. ఈ త్రైమాసికంలో సెక్యూరిటీల ద్వారా 12,000 కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 30 నాటికి ఏకంగా 32,500 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నది. ఎఫ్ఆర్బిఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 64,539 కోట్ల రూపాయల రుణాలు తెస్తామని బడ్జెట్ లో ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి సర్కార్ అందులో 54,009 కోట్ల రూపాయలు ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీకరించాలని నిర్ణయించింది. కానీ తొలి 6 నెలల్లోనే 49,900 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నది. ఇది వార్షిక రుణ లక్ష్యంలో దాదాపు 92% సమానం. దీంతో మిగిలిన 6 నెలల్లో 4,109 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే సమీకరించాల్సి ఉన్నది. కానీ దీన్ని వచ్చే నెలలోనే తీసుకొని ఆ తర్వాత అదనపు అప్పు కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ సోర్స్ కోసం 30,000 కోట్ల రూపాయలు సహా దాదాపు 40,000 కోట్ల రూపాయల నాన్ ఎఫ్ఆర్బిఎం రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ దీనిపై మోదీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎఫ్ఆర్బిఎం రుణాలను పెంచాలన్న అభ్యర్థనలకు కూడా కేంద్రం స్పందించలేదు. ఈ రుణాల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి 1.66 లక్షల కోట్ల రూపాయల రుణాలు సమీకరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా బడ్జెటేతర అప్పుల రూపంలో అదనంగా 28,000 కోట్ల రూపాయలు రుణాలు సమీకరించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన అప్పుల కోసం బిచ్చమెత్తుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రిజర్వ్ బ్యాంకు నుంచి మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 27 ఏళ్ల కాలానికి 7.53 వార్షిక వడ్డీతో 1,000 కోట్ల రూపాయలు, 29 ఏళ్ల కాలానికి 7.52 వార్షిక వడ్డీతో 1,000 కోట్ల రూపాయలు, 31 ఏళ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో 1,000 కోట్ల రూపాయలు, 33 ఏళ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో మరో 1,000 కోట్ల రూపాయలు తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి 54,009 కోట్ల రూపాయల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజా రుణంతో కలిపి తొలి 6 నెలల్లోనే 49,900 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నట్టయింది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యంలో దాదాపు 92% సమానం. ఇందులో ఏకంగా 16,000 కోట్ల రూపాయల రుణాలను ఈ నెలలోనే సమీకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మిగిలిన 6 నెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి 4,109 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే సమీకరించేందుకు వీలున్నది. రుణాల సమీకరణలో రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు ఇలాగే కొనసాగితే ఆర్థికంగా రాష్ట్రం మరింత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర అప్పులు, వడ్డీ చెల్లింపులు నానాటికి పెరుగుతుండటంతో ప్రజా సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల చెల్లింపు, మూలధన పెట్టుబడులకు నిధులు కొరవడుతున్నాయి.